Am I audible? Yes, sir. Okay. So how are you, all of you? Good, sir. Okay. You are doing good and staying at your house only. All of you, right? Yes, sir. Sir, how are you, sir? Yeah, I am also fine. Okay. So I think most of you have attended that internship training held with Gayatri Madam and HOD Madam, right? Yes or no? Yes, sir. Is there anyone who has not attended? I think 144 has not attended, right? 144. సార్ ఎస్ సార్ Why you have not attended? సార్ అప్పుడు వేరే ఇది ఉండే బయటకి అంటే వేరే దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళాం సార్ Hmm. ఆఫ్టర్నూన్ Okay. At least have you come to know what is discussed in that meeting? ఎస్ సార్ అంటే అడుగుతాను అంటే డిస్కస్ చేస్తాను ఇది అనుకుని అన్నారు కదా సార్ అందుకే జాయిన్ అయ్యాను సార్. Okay. Uh, anyone else who has not joined in that meeting? ఎవరైనా ఉన్నారా ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వలేము 151 you have not joined. ఎస్ సార్ Why? వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాను సార్ For you, huh? ఎస్ సార్ Okay. Okay then. Can anyone brief out what is discussed in that meeting so that we will understand what is that we are supposed to do further? Who is going to tell what was discussed during that meeting? Yes, sir. Can you brief out what is discussed in that meeting? What you were told as a part of internship training or industrial training, what you were told? మ్యామ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు సార్ Ah, అంటే ఆన్లైన్ కదా సో ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఎలా అంటే ఏ పీరియడ్లో చేయాలి ఎన్ని వీక్స్ చేయాలి అండ్ okay. So, అంటే ఏ ఫోర్ period లో చేయాలని ఆన్లైన్ చెప్పారు? ప్లాట్ఫామ్ 4 వీక్స్ మినిమం 4 వీక్స్ ఉండాలని చెప్పారు సార్ అదే కన్సిడర్ చేస్తాను అన్నారు ఒకవేళ బిఎస్ఎన్ఎల్లో చేస్తే అది 2 వీక్స్ అంట సో అది కూడా కన్సిడర్ చేస్తారంట హెచ్ఓడి మ్యామ్తో మాట్లాడి Okay. So BSNL or anything else, which is 4 ఓన్లీ weeks. 4 ఇచ్చారు సార్ బిఎస్ఎన్ఎల్ ఎన్పిటిఎల్ కోర్సెరా అండ్ ఏపీ సంథింగ్ ఏదో ఇచ్చారు ఆ 4లోని ఆ లింక్స్ ఇచ్చారు అందులో కోర్సెస్ చూసి Choose చేసుకోవాలి. మినిమం Okay. 4 వీక్స్ ఉంది చేయమన్నారు 4 వీక్స్ కన్నా ఎక్స్ట్రా ఉన్నా చేయొచ్చంట Okay. తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్స్ అవన్నీ చేశాక రిపోర్ట్ 50 పేజెస్ అలా అండ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలంట సార్ తర్వాత అది కోర్స్ కంప్లీట్ అయ్యాక ఆ సర్టిఫికేట్ మీకు సబ్మిట్ చేయాలంట Okay. ఇలా చెప్పారు సార్ అన్ని తర్వాత బిఎస్ఎన్ఎల్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి కోర్సెస్ ఇస్తారో అంటే అన్ని కోర్ మీదే ఇచ్చారు వాళ్ళు నెట్వర్కింగ్ టెలికమ్యూనికేషన్ అవన్నీ వాళ్ళు అవే ఇచ్చారు సార్ ఎస్ So, so మనకి ఇచ్చిన చాయిస్ బిఎస్ఎన్ఎల్, ఎన్పిటిఎల్, ఏపీఎస్ఎస్డిసి, కోర్సెరా అంతేనా? ఎస్ ఎస్ సార్ సో మినిమం 4 weeks డ్యూరేషన్ ఉండాలి. ఎస్ ఆన్లైన్ ఇంటర్న్షిప్ గురించి ఏమైనా అన్నారా? ఇదంతా ఆన్లైనే సార్ అంటే ఐ మీన్ there are certain platforms where online internship are based on industrial concepts like the internship which is helpful for getting placement. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఐ క్యాట్ మీద ఇంటర్న్షిప్ ఒక 2 months అవేం 2 months చెప్పలేదు సార్ అవి అంటే 4 weeks ఉండవు అమ్మా జనరల్ గా అవి 2 months 3 months 4 months అలా ఉంటాయి అవి చేయొచ్చు అన్నారా దాని గురించి ఏం చెప్పలేదు చెప్పలేదు సార్ వాటి కోసం ఓకే కాకపోతే వేరే ఏదైనా చేయాలనుకుంటే అది హెచ్ఓడి మ్యామ్ తోని పర్మిషన్ తీసుకోవాలి అది అదేమో చెప్పారు సార్ ఓకే ఓకే
Okay, so let us first stick to only these four options that were given to us. Okay, so BSNL అనేది లాస్ట్ ఆప్షన్ పెట్టుకుందాము. ఎన్పిటిఎల్ కోర్సెరా ఏపీఎస్ఎస్డిసిలో కోర్సెస్ ఉన్నాయి. సో హ్యావ్ యూ గాన్ త్రూ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్? And first instruction, what I would like to tell you is the course which you are likely to choose, the title, at least the title of the course which you are going to choose should not coincide with any of the courses you have learned in your curriculum. అంటే మీరు చూస్ చేసుకున్న కోర్స్ టైటిల్ కోర్సెరాలో కానీ ఎన్పిటిఎల్లో కానీ లేకపోతే ఏపీఎస్ఎస్డిసిలో కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్లో కానీ ఆ కోర్స్ టైటిల్ మన కరికులంలో ఉండకూడదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్. ఒకవేళ కరికులంలో ఉన్న కోర్సే మీరు కనుక ఏదైనా ప్లాట్ఫామ్లో కనుక మళ్ళీ మీరు చేసినా కూడా ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో అది ఫస్ట్ ప్రికాషన్ మనం తీసుకోవాల్సి. ఓకే. సెకండ్, my advice is try to choose the course which will be helping you in all aspects. అంటే మీకు క్రెడిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ది సేమ్ టైం యువర్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది హెల్ప్ అయ్యేలాగా చూస్ చేసుకోండి. అంటే యాజ్ సింపుల్ యాజ్ అన్నట్టుగా కాకుండా ఇట్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరీర్ అన్నట్టుగా చూస్ చేసుకోండి. ఓకే. అండ్ బిఫోర్ యూ స్టార్ట్ చూసింగ్ కోర్సెస్ యూ కెన్ టేక్ మై హెల్ప్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ based on your background which course will be suitable for you and which will be helping you at least in the near future, so that it will be beneficial for you taking this particular course. Okay? So my advice is better choose NPTEL. If you ask me, sir, which platform we have to choose for doing any courses, then I'll definitely prefer NPTEL, because NPTEL is one where there will be an examination at the end, and definitely there will be good score that you can expect when you have done an NPTEL course, because people believe, even we also try to do some NPTEL courses, because there we can learn maximum things, and even we can test ourselves. The certificate that is more or less somewhat evaluated in a proper format, whereas if you consider your Coursera, uh, evaluation is not that serious. Okay, whereas NPTEL means you will be writing one examination, whereas APSSDC and Coursera evaluation is very weak. Okay, so no one is going to judge you that your evaluation in the Coursera or APSSDC is weak. You are allowed to do those courses also, but my advice is better choose NPTEL courses. Okay, is this okay? Would you like to follow my advice, or you would like to choose APSSDC or Coursera? Doing courses in Coursera is very easy. You might have already done so many courses through your Coursera. Okay, yes or no? If someone asks you a question related to the course what you have done, are you ready to answer? That can be made happen if you do a course in NPTEL, undoubtedly. Seriously. Because until and otherwise you take it seriously, you will not get the certificate through the NPTEL course. And definitely you can answer the questions which are related to questions, in sense very basic questions. Okay, so that is what is my opinion related to these three aspects: NPTEL, APSSDC, and Coursera. Yeah, why no one is speaking? Who has done already Coursera? Sir, excuse me, sir. Yes. Sir, but NPTEL batches are from another month, sir. The exam is going to take place in September, so college will not be considering that course, it seems. No, I will verify what is the status related to the NPTEL courses, because in the meeting someone told that roll number 142, you were informed that you can choose the courses from the NPTEL also. If that is the case, they also know that when will the courses are going to start and when they are going to conduct the examination for that academic year. They know, okay, because NPTEL normally stands for 4 weeks, 8 weeks, and 12 weeks. Okay, so if that is the case, it takes so much time, and your evaluation will be not in this year, it will be in the final year. Yes sir, am I right? 142. Yes, sir. 4-1. 4-1. Okay, so you will be getting your certificate by the time your evaluation is going to start. 147. Got my point? Yes, sir. Yeah, definitely. Even if you go for NPTEL courses, you can get your certificate well in advance before the evaluation related to this industrial training is going to start.
Okay, so they will be taking care of that. That is why you are asked to do now, right now. Okay. See, in fact, I cannot call it as an industrial training or internship. It is more or less studying one more course if you choose any of these things. If you choose a course related to NPTEL or Coursera or APSSDC, I don't want to call it as a internship or industrial training. It is more or less one additional course that you are doing as a part of your industrial training or internship. Am I right or wrong? Anyone can respond. Yes, sir. Yeah. The actual industrial training means you have to visit the industry and they used to show you all the process, operations and processes that are going to take care in that particular industry. And they will give you first a theory classes and then they will make you to sit in front of a system and they'll show you some sort of software that they were using and how do they work. At least a simple projects that what you can understand or you can do within that stipulated time. This is what is being likely to be done as a part of industrial training. You will be coming across with what the operations and processes are going to take care in that particular industry and how to handle at least with some particular departments that you will be learning and coming back. Okay, but that will never happen with respect to these kind of things. But NPTEL is a one platform where you can choose courses which will be more or less related to such type of activities. You can have a view of what is the overall idea of the course, what they will be teaching, and you can get the information well in advance what you are going to learn. Then you can have an idea. Okay, is it helpful to you, similar to your industrial training or not? That you can decide yourself, and you can have a choice of choosing a particular course. Okay. So choosing NPTEL course is not at all a difficult a difficult thing for any one of you. You can comfortably choose NPTEL course, right? So my advice to you is go for NPTEL course because my students are always very good. Okay, my students are always very good. So please go for NPTEL course. And before you, please let me know whether you have any objections here. You have any reservations here. సార్ ఎలాంటి కోర్స్ చూస్ చేసుకుంటే బెస్ట్ సార్? అంటే మన బ్రాంచ్కి సంబంధించి చూస్ చేసుకుంటే బెస్టా లేదా సాఫ్ట్వేర్ అయినా చూసుకోవచ్చా సార్? That is what I mentioned. Okay, you choose a course. Okay, or you bring out one or two courses, or at least four courses. Then I'll let you know which is the best for you. Let it be a CSC course or our ECE course. Okay, see, it is not only the course or the type of course or the title of the course. It also in which area you are interested in, because this is an extra course that you are doing. If you are not at all interested in the chosen course, you cannot do well. Okay, not only simply choosing the course, you have to do well in that particular course. If you do well in the NPTEL course, definitely I give guarantee that you will be learning much more information. Okay, so for that reason, you just come up with some courses which you feel that you are interested. Then I'll let you know, okay, among those courses which will be best suitable to you. Got my point? ఓకే సార్. Yeah, I am here to guide all of you in terms of choosing the courses. So you come up with what are all the interesting courses. Look at the course title. You just identify whether you are finding interest in that or not. If you find interest, put a tick mark. Let us have some good number of courses which are finding interest to you. Then you come up. You just come to me. I'll let you know which course will be best suitable to you. Okay. So I'll be thinking in a particular way, like it should not only help you in terms of getting good credits for your overall CGPA, but also for your nearby future. Okay, so you can add in your resume that I have done a course. Okay, till now, is there anyone who has done a course in NPTEL? Okay, so let me give you an example. Okay, your earlier senior, I think he is passed out is 2017. Okay, he is my student, project student. His name is Pavan. Okay, so he has done. I recommended him to do an NPTEL course. Okay, so based on embedded systems and IoT, he has done NPTEL course, not Coursera. Okay, he has done NPTEL course and he has written the examination and he has got very good marks there. And at last he has got a software job. And towards the end, he was not at all interested in that. He was interested in core job. I suggested him to apply offline related to the core jobs, and he has got selected in a particular core job related to the embedded systems.
And the questions that were asked to him during the core interview is, as he has mentioned in his resume that he has done an NPTEL course related to embedded systems, because the job is related to embedded systems, his resume has got impressed, and he was being asked questions related to the course what he has done. Okay, the first question is, okay, what the contents that you have learned in that particular course? He mentioned all. I told him that to mention all the contents that were related to the job profile. Though they were not there in the course, I intentionally told him to mention like that. And they were asked some basic questions, and he has answered because he has very seriously attempted that particular NPTEL course, and he has got selected. This is a small example how if you take something serious will definitely help you at some point of time towards your career. That is what is my experience with one of my students. Okay. So anyway, so if anyone is having any reservations in choosing this NPTEL course, please let me know. There is no restriction that we should go for NPTEL courses. So you can choose AP, SSDC, Coursera. Okay. But my advice is, as you are all my students, to go for NPTEL course. And before choosing an NPTEL course, you can come up with a list of courses which are interesting you, and I will make you to choose one best course that is most apt to you. Okay. Is the purpose of meeting is fulfilled? సార్ లాస్ట్ లో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు సేఫ్ ఫార్మాట్ లాస్ట్ లో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే నార్మల్లీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఓన్లీ ఇన్ ది ఆఫ్లైన్ మోడ్. దట్ ఈస్ వై మోర్ వెయిటేజ్ ఇస్ గివెన్ టు ది ఎన్పిటిఎల్. ఓకే, ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ ఇప్పుడు కూడా ఆఫ్లైన్ అవుతుంది సార్ లాస్ట్ లో. ఇప్పుడు కూడా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. ఓకే, ఐ కెనాట్ సే ఇమీడియట్లీ దట్ at the end of the course your offline examination will be conducted, but depending upon the situation, current situation is not allowing us to conduct offline examinations, but once the situations are settled down, definitely all the examinations will be conducted then and there itself. ఓకే సార్. Yes, yes, tell me. Sir, Yes, sir, మొన్న రామ్ కుమార్ సార్ ఒక మెయిల్ పంపించారు సార్. ఒక ఐసిటి అకాడమీ నుంచి ఇంటర్న్షిప్ కి కొంతమందికి మన కాలేజ్ లో, ఐ మీన్ మన బ్రాంచ్ లో ఛాన్స్ ఇచ్చారు. అందులో నాకు వచ్చింది సార్. ఓకే, అంటే సిజిపిఏ బట్టి అందులో ఒక కోర్స్ చూస్ చేసుకోమన్నారు. నేనేమో ఎఫ్ఎస్ఐటి అండ్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అని చూస్ చేశాను సార్. ఓకే. అది ఇంటర్న్షిప్ అంట. ఎన్ని సో వీక్స్ అండి? అది చెప్పలేదు సార్, కానీ అది ఆగస్ట్ లో స్టార్ట్ అవుద్ది అని ఉంది సార్. Okay, so it is well and good. Okay, ICT is a well-known platform. It is also acceptable, but please make sure that it is having minimum 4 weeks. Okay. Okay, sir. Please confirm that it is 4 weeks. Otherwise, because in the common guidelines, what you mentioned yourself, that 4 weeks is mandatory, no? So you have to take care that that course is having 4 weeks or not. Okay? Otherwise, it is okay, good, no issue. If you are interested in that area, that is fine, well and good. ICT is good. ICT is good. ఓకే సార్. Okay. సార్, అండ్ మేడం పెట్టిన ఎన్పిటిఎల్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు సార్, రాంగ్ గానే వచ్చేస్తుంది. మేడం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది సార్. నేను ఓపెన్ చేస్తాను, నేను నైట్ అండ్ ఇప్పుడు కూడా ఓపెన్ చేశాను సార్. ఒక్క నిమిషం, నేను ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూస్తాను, రాకపోతే చూస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, నేను ఒక లింక్ పెడతాను, ఒకసారి అది ట్రై చేయండి. swayam.govern.in/nptel. ఓకే, మీ చాట్ బాక్స్ లో పెడతాను, ఒకసారి దాన్ని ట్రై చేయండి. ఓకేనా? సో ఈ లింక్ ఒకసారి ట్రై చేయండి. మీకు యూజర్ ఐడి ఉంటుంది కదా, మీ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయ్యారనుకోండి, రిజిస్టర్ అయితే you will be getting a list of courses and you can enroll further. Okay, still if you find some difficulty you can let me know. 142 అని అడిగారు. ఓకే సార్. ఓకే, ఓపెన్ అవుతుంది సార్ మీరు పెట్టిన లింక్. ఓకే, చెప్పండి. వన్ కోర్స్ చేస్తే సరిపోతుందా సార్, లేదంటే ఇంకా? లేదమ్మా, 1 కోర్స్ చేస్తే చాలు. ఓకేనా, 1 కోర్స్ చేస్తే చాలు. అందుకనే చెప్తున్నాను, ఒక కోర్సే చేయండి.
because for your fulfilling your requirements. This is for a requirement of fulfilling your credits కదా. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 2 credits ఉంది. సో దానికోసం మీరు చేస్తున్నారు. సో చేసే కోర్స్ని సీరియస్గా చేస్తే it will be helping you in all aspects. One course is enough. As they mentioned, 4-week course. One 4-week course is enough. See, it is not only from the course you are evaluated. Okay, you will be asked to submit a report. Okay, you are asked to give a presentation. Based on your report, based on your presentation, there will be some marks division. Okay, you are being evaluated for 100 marks. For example, మీకు NPTEL సర్టిఫికేషన్ ఉందనుకోండి, దానికి కొన్ని మార్క్స్. ఓకే, మీ బుక్ సబ్మిట్ చేశారనుకోండి, దానికి కొన్ని మార్క్స్. మీ ప్రెజెంటేషన్ ఉందనుకోండి, దానికి కొన్ని. చాలా మార్క్స్ అనేవి డివైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్? సో మీకు ఒకవేళ కుదిరితే కనుక ఐఏఎస్సి బెంగళూరు కోర్సెస్ అనేవి చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఎక్కువ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ పెడతా ఉంటారు. వాళ్ళకి అక్కడ యూజీ లేదు, వాళ్ళకి అన్ని పీజీ పిహెచ్డీలే ఉంటాయి. సో వాళ్ళు పెట్టే కోర్సెస్ అన్నీ కూడా దే విల్ బి సమ్ బట్ వెరీ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్. దే విల్ బి మచ్ మోర్ ఇన్ఫర్మేషన్. అన్ని ఫిజికల్గా చూపిస్తూ ఉంటారు. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అలాట్ రాదర్ దాన్ మేర్ థియరీ కోర్స్. సో కోర్సెస్ చూస్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉండేలాగా చూస్ చేసుకోండి. సో దట్ మీన్స్ దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్ వేర్ యూ విల్ బి ఏబుల్ టు సీ, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఆ కోర్స్ చేస్తే తప్ప అవి చూడలేని పరిస్థితులు ఉండేలాగా అయితే బెటర్. సో దట్ ఇట్ విల్ బి హెల్పింగ్ యూ అలాట్ టువర్డ్స్ యువర్ రిపోర్ట్ రైటింగ్ and your presentation. It will definitely give a unique impression to everyone that you have learned a unique thing. And see that the courses that you are going to choose is not being done by everyone. Okay, data science, artificial intelligence. Okay, ఇవన్నీ అందరూ చేసేవే, ఇవి ఆల్రెడీ ఓల్డ్ అయిపోయిన కోర్సులు. సో మళ్ళీ అవే చేద్దాం అనుకోకండి. ఓకే, అవి మన కరికులంలో లేవు కదా సార్, అవే చేస్తాం సార్ అనుకో. So see that some unique thing, something like your course itself would look like a mini project. Okay, so ఆ కంటెంట్స్ చూడండి, కంటెంట్స్ లో మీరు చదవలేనివి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్? చెప్పండి అమ్మ. అంటే నేను మొన్న కొర్సెరాలో స్టార్ట్ చేశాను సార్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ గివెన్ అన్ ఆప్షన్ లైక్ ఓపెన్ ఎలెక్టివ్ పైథాన్ ఇన్ యువర్ కరికులం, మీ కరికులంలో కనుక పైథాన్ అనే కోర్స్ వచ్చేసింది అనుకోండి, అగైన్ డూయింగ్ పైథాన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్ట్. మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం ఓపెన్ ఎలెక్టివ్ పైథాన్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ మేడ్ కామన్. అందరికీ ఓపెన్ ఎలెక్టివ్ ఒకటే, బికాజ్ వన్ హ్యాస్ టు డూ ఓపెన్ ఎలెక్టివ్. మీరు లాస్ట్ టైం ఓపెన్ ఎలెక్టివ్ ఏమైనా చేశారా? మరి మళ్ళీ పైథాన్ ఎలా తీసుకుంటారమ్మా? చదివిన కోర్సే మళ్ళీ చదివి అది నేను కొత్తగా చదివాను అంటే అసలు ఏమైనా బాగుంటుందా? ఓకే, సో డోంట్ చూస్ పైథాన్. ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కామన్ ఇన్స్ట్రక్షన్ ఈస్ డోంట్ చూస్ పైథాన్ యాజ్ యూ హావ్ ఆల్రెడీ done that as a part of your open elective. So we are not allowed to choose Python, right? So Python మళ్ళీ చేయడానికి లేదండి. ఓకే, దెన్ ఎనీవన్? ఏంటి ఏం చేస్తారు? ఎన్పిటిఎల్నా? ఎన్పిటిఎల్ కోర్సెస్ చూస్తున్నాను సార్ ఇప్పుడు. ఓకే, చూడండి అమ్మా. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ మచ్ టైమ్ and then you can come up with good number of courses, then we can go for selecting one of the course. ఓకేనా? అలా చేద్దాం. సో మీరు అందరూ ఒకసారి సెర్చ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ ఒక టిక్ మార్కులు పెట్టుకొని ఒక చోట రాసుకోండి. ఆ తర్వాత నాకు ఒకసారి మీ రోల్ నెంబరు, మీ ఇంట్రెస్టెడ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ పెడితే నేను మీ రోల్ నెంబర్ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఐ కెన్ సజెస్ట్ యూ వన్ గుడ్ కోర్స్. ఓకేనా? ఏమో ఓకేనా అందరికి? సార్ ఏం చేయకుండా బిఎస్ఎన్ఎల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఒకటే చేస్తే చాలు సార్. అలా చేసినా పర్వాలేదమ్మా.
ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ట్రైనింగ్కి వెళ్ళినా కూడా పర్వాలేదు. ఓకే సార్. సో బట్ మీరు నాకు ముందుగా చెప్పండి, ఓకేనా? సో మళ్ళీ మళ్ళీ మన నెక్స్ట్ మీట్ అయ్యేటప్పటికి వీ హ్యావ్ టు బి రెడీ విత్ వాట్ వీఆర్ లైక్లీ టు డూ, ఓకేనా? సో మీరు ఏది చూస్ చేసుకున్నా పర్వాలేదు, బట్ ఏంటి అనేది ఒకసారి చెప్తే వీల్ సీ దట్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు అవర్ గాయత్రి మేడం అన్నారు. ఓకే, బిఎస్ఎన్ఎల్ కూడా చూస్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బిఎస్ఎన్ఎల్ 148 150 చూస్ చేసుకుందాం అనుకుంటున్నాం సార్. కోర్సెస్ అండి 150 158 ఒక్క నిమిషం. 150 148. ఎస్ సార్. ఓకే, సో అయితే బిఎస్ఎన్ఎల్ లో మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. మీరు నాకు ఏం చెప్పాలంటే ఏ కోర్స్ చేస్తున్నారు అనేది నాకు చెప్పాలి. మీకు తెలుసా బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ ఉంటుంది వెళ్ళడం అది? ఓకే, ఒకసారి బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు, అవన్నీ చూసారనుకోండి. యూ జస్ట్ కమ్ అప్ విత్ విచ్ కోర్స్ యు ఆర్ లైక్లీ టు డూ, ఓకేనా? బట్ వన్స్ అగైన్ అంటే ఏదో కోర్సు నామకే వాస్ చేసాం అన్నట్టుగా అవతల వాళ్ళకి అనిపించకూడదు. అంటే అది మీ రిపోర్ట్ రైటింగ్ లో కానీ ప్రెజెంటేషన్ లో కానీ మీరు కోర్స్ చేసినప్పుడు మీ పక్కన ఎవరు ఉండరండి. మీరు ఏం చేశారు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు బుక్ సబ్మిట్ చేసినప్పుడు తెలుస్తుంది, లేకపోతే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది, ఓకేనా? సో రెండోది, మీరు ఇప్పుడు కోర్స్ చేసి తర్వాత నెక్స్ట్ సెమ్లో దాని మీద ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు లిటరల్గా అంతా మర్చిపోతారు. మీరే కాదు ఎవరైనా సరే అంతా మర్చిపోతారు. సో ఆ మర్చిపోయినా కూడా మీరు బాగా ప్రజెంట్ చేయగలగాలి అంటే మీరు చేసినప్పుడే కొంత సీరియస్నెస్ ఉంది, నోట్బుక్లు రాసుకొని జాగ్రత్తగా ప్రజెంటేషన్లు అవి దాచుకొని ఉంటే మీరు ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా బెటర్గా ప్రజెంట్ చేయగలుగుతారు. ఓకే, ఏదో మొక్కుబడికి ఒక చేశారంటే మీకు మార్కెట్ కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్, యూ కెన్ ఆప్ట్ ఫర్ బిఎస్ఎన్ఎల్, నో డౌట్, బట్ చూస్ ఎ గుడ్ కోర్స్, కమ్ అప్ విత్ గుడ్ కోర్స్. ఇంకెవరైనా ఉన్నారా సార్? చేసిన కోర్స్ మీద ప్రెజెంటేషన్ 4:1 లో ఇస్తామా సార్? అవునండి, మీరు ఇప్పుడు ఏదైతే కోర్స్ చేశారో ఆ కోర్స్ ఎవాల్యుయేషన్ అనేది 4:1 లో ఉంటుంది. 4:1 లో మీకు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమండి. అంటే ఇప్పుడు మీరు ఏ కోర్స్ అయితే మీరు చదువుకున్నారో దాని మీద ఒక రిపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 వీక్స్ అన్నారు, 4 వీక్స్ లో మీకు ఒక 10 చాప్టర్లు 10 కంటెంట్స్ 10 టాపిక్స్ ఏవో మీకు నేర్పించారు అనుకోండి. ఆ 10 టాపిక్స్ సైడ్ హెడ్డింగ్స్ పెడతారు. చిన్న బుక్ తెలుసు కదా, ప్రాజెక్ట్ రిపోర్ట్ మినీ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారు. అలా చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ హెడ్డింగ్లు పెడతారు, అందులో మీరు ఏం నేర్చుకున్నారో అవి రాస్తారు, ఓకేనా? సో ఇంతకు ముందు అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు వాళ్ళే ఒక మెటీరియల్ ఇచ్చేసేవాళ్ళు, అది తీసుకొచ్చి మా మహాన్ కొట్టేసేవాళ్ళు, వాళ్ళకేం ఇబ్బంది ఉండేది కాదు, వాళ్ళ పని ఈజీ అయిపోయేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు కోర్స్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా మెటీరియల్ రెడీగా ఇస్తారు వాళ్ళు. సో మీరు చేయాల్సింది ఎలా అంటే అదంతా గ్యాదర్ చేసుకొని మన ప్రజెంటేషన్కి కావాల్సినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఎవాల్యుయేషన్ విల్ బీ ఇన్ 4th year SEM 1. సార్ రిపోర్ట్ ప్రెజెంటేషన్ రెండు సబ్మిట్ చేయాలి సార్? ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ యూ విల్ బి షెడ్యూల్డ్ టు ప్రెజెంట్ యువర్ సెమినార్. ముందు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, తర్వాత మీకు సెమినార్స్ అనేది షెడ్యూల్ చేస్తారు. ఆ షెడ్యూల్డ్ టైంలో మీకు సెమినార్ ఇవ్వాలి. కొన్ని కోర్సెస్ తర్వాత అంటే కొన్ని కోర్సెస్కి ఇదిగా ఇస్తాడు కదా సార్, అంటే ప్రాజెక్ట్స్ కూడా మిక్స్ చేసి ఇస్తాడు కదా సార్. అలాంటి కోర్సెస్ చేయడం వల్ల అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ మనకి ఏమైనా బెనిఫిట్ ఇస్తాయా సార్? అంటే ఇప్పుడు జాబ్ అదే ఇంటర్వ్యూస్ లో వాటిల్లో, లేదంటే అదే ఇప్పుడు ఏంటంటే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అండ్ ఇట్ విల్ బి హెల్పింగ్ యూ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ జాబ్ విచ్ ఈస్ ఇన్ లైన్ విత్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. పాయింట్ అర్థమై ఉంటుంది. సో మనం మన కోర్సులో భాగంగా ఒక ప్రాజెక్ట్ ఏదైనా మనం చేస్తున్నాం అనుకోండి, ఆ చేసిన ప్రాజెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ది జాబ్ విచ్ యు ఆర్ రిపేరింగ్ దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి 100% అడ్వాంటేజ్ టు యూ. ఓకే సార్. సార్ చెప్పండి సార్. ఎన్పిటిఎల్ లో లాస్ట్ లో ఎగ్జామ్ కి స్కోర్ బాగా వస్తేనే కానీ సర్టిఫికేట్ ఉండదా సార్? లేదమ్మా, స్కోర్ అంటే మినిమం 40% 50% ఉంటుంది అక్కడ.
లేకపోతే మోర్ దెన్ 40% అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి 40 గ్రేటర్ దెన్ 40 మార్క్స్ వస్తే యూ విల్ బి గివెన్ సర్టిఫికేట్, నో ఇష్యూ. ఓకేనా? బట్ మినిమం 40 రావాలి. ఎలా 40 రావాలి? ఇంటర్నల్లో మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు కదా, అవన్నిటి నుంచి ఒక 25 మార్క్స్, ఆ తర్వాత మీరు రాసే పరీక్షలో నుంచి ఒక 25 మార్క్స్, కంపల్సరీగా ఒక 40% మార్క్స్ వచ్చేలాగా వాళ్ళు పెడతారు. అండ్ ఐ డోంట్ వరీ అట్ ఆల్ గెటింగ్ 40% బై పీపుల్ లైక్ మీ వెరీ సింపుల్. ఓకే, మీరు జస్ట్ అసైన్మెంట్స్ అన్ని జాగ్రత్తగా సబ్మిట్ చేస్తే ఏది మిస్ అవ్వకుండా యూ విల్ బి గెటింగ్ మోర్ దాన్ 85%. ఓకే సార్. ఓకే, చూడండి మీకు ఎన్పిటిఎల్కి కోర్సెరాకి అదొక డిఫరెన్స్ వస్తుందండి. మీకు కోర్సెరాలో పార్టిసిపేటెడ్ అనో యూ డన్ అనో యూ కంప్లీటెడ్ అనో వస్తుంది, ఆల్రెడీ చేసిన వాళ్ళే చెప్పాలి. బట్ ఎన్పిటిఎల్లో యూ విల్ బి గెటింగ్ విత్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ గ్రేడ్. Grade in the sense that some categories are there, that categories you will be given. So that certificate itself is telling you to what level that you have learned. Coursera will tell nothing about the level at which you have learned. Am I right or not? With this, I would like to tell you or conclude. So please explore the NPTEL courses and come up with 4 or 5 courses at least which are interesting to you, and so that we will choose one for each of you which will be helping you in your near future. Okay, right? So thank you all for participating in this. Thank you very much.